హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతుంది టాలీవుడ్. 2024లో కూడా చిత్ర పరిశ్రమ ప్రభంజనం కొనసాగింది. ఎప్పట్లాగే విజయాల శాతం సింగిల్ డిజిట్ దాటనప్పటికీ సక్సెస్ అయిన సినిమాలు మాత్రం సరిహద్దులు దాటేశాయి. అప్పట్లో 'బాహుబలి 2' సినిమా 1000 కోట్ల రూపాయలు వసూలు సాధించి చరిత్ర సృష్టిస్తే 2024లో 1000 కోట్ల సినిమాలు 2 రావడం విశేషం. ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న 'పుష్ప 2'తో పాటు 'కల్కి' సినిమాలు 1000 కోట్ల రూపాయల వసూలు సాధించి టాలీవుడ్ స్టామినా చాటాయి. ఈ క్రమంలో 'హనుమాన్' సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్‌లో $5 మిలియన్ వసూలు సాధించి యూఎస్ ఆల్ టైమ్ టాలీవుడ్ టాప్ 10 చిత్రాల జాబితాలోకి చేరింది. టికెట్ రేట్లు పెంచకుండానే ఈ ఘనత సాధించింది ఈ సినిమా. 'కల్కి', 'పుష్ప 2', 'హనుమాన్' సినిమాల తరహాలోనే 'దేవర పార్ట్ 1' కూడా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 2024 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి అందుకుంది. ఇక డిఫరెంట్ కథలు, క్యారెక్టర్స్ ఎంచుకునే నాని ఈ ఏడాది 'సరిపోదా శనివారం' సినిమాతో హిట్ కొట్టాడు. మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా 'లక్కీ భాస్కర్' సినిమాతో సక్సెస్ అందుకోగా 'నా సామి రంగా' సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ సినిమాల జాబితాలో చేరింది. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ఊహించని విజయాలను అందుకున్నాయి. బన్నీవాస్ నిర్మించిన 'ఆయ్' సినిమా బడ్జెట్‌కు తగ్గట్లు వసూలు రాబట్టి హిట్ అనిపించుకోగా, నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తీసిన 'కమిటీ కుర్రాళ్ళు' చిత్రం కూడా కంటెంట్‌తో ఆకట్టుకుంది. 'జిబ్రా' అనే మరో చిన్న సినిమా కూడా గ్రిప్పింగ్ నెరేషన్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించగా, 35 చిన్న కథ కాదు అనే సినిమా ఎమోషనల్ కంటెంట్‌తో హృదయాల్ని హత్తుకుంది. ఇక 'కా' అనే చిన్న సినిమా అయితే అదిరిపోయే ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా విజయం సాధించడం టాలీవుడ్‌కే చెల్లింది. సీక్వెల్స్ కలిసి రావనే నెగెటివ్ సెంటిమెంట్‌కి 2024లో బ్రేక్ పడింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది 'పుష్ప 2' సినిమా. 'పుష్ప 1' సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాదు, ఈ ఇయర్ ఇండియాలోనే భారీ వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక 'డీజే టిల్లు'కు సీక్వెల్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ, అంచనాలు అందుకుంటూ ఏకంగా 100 కోట్ల వసూలు సాధించింది. ఇక పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన 'మత్తు వదలరా 2' సినిమా కూడా ప్రేక్షకులకు భారీగా వినోదాన్ని అందించి బాక్సాఫీస్‌ని కొల్లగొట్టింది. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా కొన్ని డబ్బింగ్ చిత్రాలు మెరిశాయి. అయితే హిట్ అవుతాయని భావించిన డబ్బింగ్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా, ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమాలు మాత్రం సక్సెస్ అవ్వడం విశేషం. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది 'అమరన్' సినిమా. శివకార్తికేయన్, సాయి పల్లవి హీరోయిన్స్‌గా నటించిన ఈ బయోపిక్ తెలుగులో సైలెంట్ హిట్ అయింది. ఇక రజనీకాంత్ నటించిన 'వేటయ్య' అనే సినిమా కూడా మిక్స్డ్ టాక్‌తో మొదలై సక్సెస్‌ఫుల్ వెంచర్ అనిపించుకుంది. కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ పోషించిన 'సత్యం సుందరం' సినిమా బాక్సాఫీస్ బరిలో భారీ కాంపిటీషన్ మధ్య కమర్షియల్‌గా వెనక్కు తగ్గినప్పటికీ కంటెంట్ పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 'సత్యం సుందరం' సినిమాకి కల్టు అభిమానులు ఏర్పడ్డారంటే ఈ సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇవి గైస్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అండ్ బెస్ట్ మూవీస్. ఒకవేళ నేను ఏదైనా మూవీ మర్చిపోయినా, లేదా మీకు ఏదైనా మూవీ బెస్ట్ అనిపించినా కమెంట్స్‌లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్సో నో 2024 టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్, then check it on cards or end screen. And a small request from my side, if you like the content, please like the video and share it to your TFI Banisa friends. Do subscribe. Don't forget to hit the bell icon to get notifications of more and more videos like this. Dear subscribers, మీకు నా ముద్దులు